అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో మీ అందరికీ నచ్చి కనెక్ట్ అయ్యి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే మేము ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్కి వెళ్తున్నాం. శివరాత్రికి అప్పుడు వెళ్ళినప్పుడు మీరు అందరూ నా బ్లాగ్ చూసారు కదా. సో మచ్ లవ్ ఐ గాట్ ఫ్రమ్ దట్ వీడియో. అంటే నా ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసింది, ఆర్ఎల్స్ ద వే వి పోర్ట్రేడ్ అక్కడ ఫుటేజ్ ఏదైనా సరే మీరు కూడా అక్కడ ఉన్నట్టే ఫీల్ అయ్యారని చాలామంది కామెంట్ చేశారు. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఇంకొంచెం డీటెయిల్డ్గా. సో ఇక్కడైతే మా ఆయన మమ్మల్ని పొద్దున్న ఎయిర్పోర్ట్కి దింపేశారు. నాతో పాటు ఆర్జే అమృత వస్తున్నది. తను నాకు 3.5 years నుంచి ఫ్రెండ్. మేము ఎవ్రీడే మీట్ అవ్వడం మాట్లాడుకోవడం అలా కాదు, కానీ వీ ఎక్కువ లాట్ అంటే చాలా లైక్ మైండెడ్. వాళ్ళ క్రియేటర్స్ ప్రొఫైల్లో తిన్నది కూడా అప్రూవ్ అయిందనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా క్రియేటర్స్ వస్తారు. ఇప్పుడు మాకు ఏం చేస్తారు అక్కడ అంతా ఏం నడుస్తుంది, మేము 3 days ప్రోగ్రామ్కి వెళ్తున్నాము, ఏమైంది మీకు ఈ వ్లాగ్స్లో చూస్తారు. ఇది day 1. సో మేమైతే టైంకి వచ్చేసాము. మార్నింగ్ ఫ్లైట్. నేను ముందు రోజు రాత్రి 2 o'clock వరకు అండ్ మార్నింగ్ లేచిన వెంటనే 5 సంథింగ్ అప్పుడు లేచినప్పటి నుంచి కూడా ఎడిట్ చేస్తూ ఉన్నా వ్లాగ్ పెట్టడానికి. బికాజ్ అక్కడ వైఫై మనకు ఉండదు కదా. నాది లాంగ్ వీడియో చాలా ఎక్కువ ఉంటుంది, 5 GB పైన ఉంటుంది. సో అది ఇంట్లోనే అప్లోడ్ చేయాలని చెప్పి గబగబా వర్క్ చేస్తూ ఉన్నా. సో ఐఎమ్ సర్వైవింగ్ ఆన్ 3 hours స్లీప్. అది కూడా సూపర్ డీప్ స్లీప్ కాదు, 3 గంటల నిద్రతో నేను అలాగా స్టార్ట్ అయ్యాను అనమాట. బట్ లుక్ ఎట్ దట్ ఎనర్జీ బికాజ్ వీఆర్ సో ఎక్సైటెడ్, వీఆర్ సో హ్యాపీ. అండ్ మనం మిడిల్ క్లాస్ బిడ్డలం కదా, అందుకని అక్కడ వేలకి వేలు ఏంటి 500 ఇడ్లీ, 400 దోశ, ఇవన్నీ చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తాయి. కాబట్టి ఇంటి దగ్గర 40 రూపాయలు ప్లేట్ కట్టించుకొని వెళ్ళిపోయి హాయిగా కూర్చొని తిన్నాము. ఇట్స్ ద బెస్ట్ థింగ్. నేను మోస్ట్లీ దారిలోనే తినేస్తాను, లేకపోతే కొంచెం ప్యాక్ చేసుకెళ్తాను. కొంచెం ప్లాన్ చేసుకుంటే మీల్ మనకి ఫ్లైట్ జర్నీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎంప్టీ స్టమక్తో నాకు ఎప్పుడు అంత ట్రావెల్ చేయడం నచ్చదు. ఎనర్జీ కీపప్ చేయాలి. సో నాకు నిద్ర అలాగో లేదు కాబట్టి మంచిగా కడుపు నిండా తినేళ్తే బాగుంటుందని చెప్పి అలా మేము మోస్ట్లీ ఫ్లైట్ తీసుకోవడానికి ఇష్టపడతాను నేను ఎప్పుడైతే చాలా ఇంపార్టెంట్ ఉంది నెక్స్ట్ అనుకున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ఆర్ బస్ తీసుకోవచ్చు, హాఫ్ కట్ అవుతుంది మాకు బడ్జెట్. ఇందాక ఇడ్లీ దగ్గర సేవ్ చేశాను, ఇప్పుడు ఫ్లైట్కి పెట్టాను అనుకుంటున్నారేమో. సో ఏంటంటే ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ మన ఎనర్జీ ఈక్వల్ టు మనీ అని ఉంటుంది చూసారా, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కోసం నేను ఆలోచిస్తాను అనమాట. సో ట్రైన్ ఆర్ బస్ అయితే మనకి మోస్ట్లీ 18 to 20 hours జర్నీ అవుతుంది, అలసిపోతాము. అక్కడికి వెళ్ళి మనం చాలా అబ్జర్వ్ చేయాలి, చాలా నేర్చుకోవాలి అండ్ ఇంకా ఎంజాయ్ చేయాలి. వీటికి ఎనర్జీ కావాలి కాబట్టి మేము ఫ్లైట్ తీసుకున్నాము. తను కూడా ముందు చాలా హెవీ వర్క్ ఉండే అనమాట ఆఫీస్లో. సో షీ సో రెస్ట్లెస్, పడుకుని పోయింది. నాకు అసలు ఏం కబుర్లు చెప్పలే, ఫ్లైట్లో అలా ఖాళీ కూర్చున్నాను. నాకు జర్నీలో అంత ఎక్కువ స్లీప్ చేసా, అలాగ న్యాప్ తీసుకునే అంత రాదనమాట. అలా షేకి ఉండే చిరాకు నాకు. ప్రశాంతంగా ఇంట్లో మన తలగడ పెట్టుకుని పడుకుంటాం ఆ టైప్. సో ఇక్కడైతే టైంకి అయితే వచ్చేసాము, ఎక్కువ డిలే చేయలేదు ఈసారి ఇండిగో. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మా ఆనందం చూస్తే తెలుస్తుంది. అండ్ నేను శివరాత్రికి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ టైం కదా ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరు వెళ్ళడము. నాకు అప్పుడు ఫస్ట్ టైం వరకు ఏముంటుంది ఎలాగా టెంపుల్స్ కానీ లైక్ హౌ డీప్ థింగ్స్ అక్కడ అంతా ఎలా ఉంటాయని ఏమీ తెలియదు కదా. సో ఫ్రెష్ మైండ్, బ్లాంక్ పేపర్లో వెళ్తాము. నాకు ఇప్పుడు ఒక హెడ్సప్ ఏముంటాయి, నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది వాళ్ళు చెప్పింది వెంటనే నేను విజువలైజ్ చేసుకోగలను. అమృతకు అసలు ఏమీ తెలీదు. అది నా శివరాత్రి వీడియో కూడా చూడలేదంట. నేను ఎందుకు చూడలేదని చెప్పాను. సో ఇప్పుడు నేను అన్నీ నాకు చెప్తున్నా, ఇది ఇంపార్టెంట్, దీని దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఈ విషయంలో ఎక్కువ, ఈ ప్లేస్లో అయితే మనకి ఇంత టైం పడుతుంది, నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మేము దిగంగానే చాలా వెదర్ నార్మల్గా ఉండింది. మనం ఫౌండేషన్ వైపు వెళ్ళిన కొద్దీ అసలు కొండల మీద మొత్తం తెల్లగా మబ్బులు నేను అసలు క్యాప్చర్ చేసింది, కానీ మీరు చూస్తున్నది నథింగ్. అసలు డైరెక్ట్గా నేకడైస్తో మన కళ్ళారా చూస్తే అద్భుతంగా ఉందన్నమాట. అలా వెళ్ళే కొద్దీ ఒక రకమైన మంచి ఆహ్లాదం మనసు, వీ కెన్ ఫీల్ ఇట్ కదా, ఆ చేంజ్ ఆఫ్ వెదర్. అది దట్ టు ద బ్యూటిఫుల్ వెదర్ బ్లెండెడ్ విత్ స్పిరిచువాలిటీ అండ్ దట్ మెడిటేషన్ సెంటర్ ఉండే వైబ్ అదంతా చాలా చాలా బాగుంటుంది. సో ఇది వెల్కమ్ పాయింట్. ఇక్కడ మనకి 2-3 ఎంట్రీస్ ఉంటాయి. సో వెల్కమ్ పాయింట్ దగ్గరికి వస్తే మనకి ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి, మనకి రూమ్స్ అలాట్ చేయడం అంతా ఇక్కడ జరుగుతుంది. సో మనం 2 months ముందు బుక్ చేసుకుంటే మనకు కావాల్సిన అకామిడేషన్ మంచిగా దొరుకుతాయి. అండ్ ఈవిడ సుష్మిత మన సబ్స్క్రైబరే వచ్చి పలకరించారు. సో గుర్తుగా ఉంటుందని చిన్న స్నిపెట్ తీసుకున్నా, చాలా బాగా మాట్లాడారు. ఆదిత్య కోసం అడిగారు అనమాట, ఫస్ట్ ఆదిత్య రాలేదా అని. సో ఇది క్రియేటర్స్ ప్రోగ్రామ్ అండి. సో దీనికోసం వచ్చాను. యాక్చువల్లీ పిల్లల్ని తీసుకొస్తే నాకు కొంచెం అబ్జర్వ్ చేయడానికి టైం పడుతుంది. నేను నెక్స్ట్ టైం తప్పకుండా ఫ్యామిలీతో ప్లాన్ చేయాలనుకుంటున్నా. అండ్ మాకు దిగిన టైంకి కొంచెం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. అందుకే స్పంద హాల్ అంటారంట. సో ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి, చాలా పెద్ద హాల్. ఈ లోపలికి వెళ్తూనే చూడండి అంత ఎస్థెటిక్గా ఉంటుందంటే, అంత రాక్స్తో బెంచెస్, వెరీ వెరీ కామింగ్ అట్మాస్ఫియర్, ప్లాంట్స్ అవి కూడా.
అండ్ ఇలా ముందుకు నడిచాక ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, లోపల పెద్ద హాల్ ఉంటుంది. సో ఇక్కడే మనకి అన్ని గ్రూప్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. వెరీ బిగ్ హాల్. సో వెదర్ వెళ్ళే కొద్దీ ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా, ఆ రోజు బాగా వాన కూడా పడింది అనమాట. చూడండి వెనక ఎలా ఉందో, అసలు ఆకాశం కొండలు కలిసిపోయాయి. సో అది మేము అదే కంటిన్యూగా మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీ సెకండ్ మీరు ఇంకా చాలా చాలా వింటారు నెక్స్ట్ వీడియోస్లో కూడా. నేను అక్కడ కూర్చొని అలా ఉన్నాం అందరం గ్యాదర్ అయ్యే వరకు. సో ఇదైతే మండపం అన్ని ఈ టైప్లో బయట కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండి లోపల పెద్ద హాల్ ఉంటుంది. అండ్ వెళ్ళంగానే ఫస్ట్ అయితే లంచ్ పెట్టేశారు. ఇక్కడ కరెక్ట్గా టైమింగ్స్ ఉంటాయి అనమాట, 1 to 2 అని. కానీ వాళ్ళు ఏదైనా టైం ఇస్తారు, బ్రంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి, లంచ్, డిన్నర్, ప్రతి దానికి ఆ టైం తర్వాత ఇంక ఫుడ్ ఉండదు అనమాట. మనం కరెక్ట్గా టైం చూసుకుని వెళ్ళాలి. వెరీ డిసిప్లైన్డ్ అండ్ వెల్ ప్లాన్డ్. చాలా చాలా స్కెడ్యూల్ ఫాలో అవుతారు ప్రతి ఒక్కళ్ళు. సో ఇక్కడ ఫుడ్ అయితే ఇంకొండి నా ప్లేట్ చూసారు కదా, అలా సాలడ్, కూర, రోటీ అండ్ ఆ రోజు పన్నీర్ కూడా ఉంది. బీట్రూట్, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ కొబ్బరి వేసి ఇలాగ కూర ఉంటుందన్నమాట, డ్రై. అండ్ వెట్ ఒకటి దాల్ కానీ సాంబార్ అయితే అద్భుతంగా ఉంటుందండి. సో వీళ్ళు ఆనియన్ వాడరు, గార్లిక్ వాడరు అండ్ కొన్ని వెజిటేబుల్స్ చిల్లీ కూడా వాడరు కొన్ని. అండ్ ఇంకా ఉన్నాయన్నమాట, వాళ్ళు సాత్విక్ ఫుడ్లో ఎనర్జీస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో కొన్ని వెజిటేబుల్స్ కూడా వాడరు. చక్కగా లంచ్ చేసేసాము, చాలా బాగుంది. నేను అక్కడ కొన్ని రెసిపీస్ నేర్చుకున్నాను, అంటే ఏమేమి యాడ్ చేశారు అన్నీ చూసి కొంచెం అర్థమవుతుంది కదా మనకి, అలా కొన్ని తెలుసుకున్నా. అవి కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో తప్పకుండా చేసి చూపిస్తాను మీకు. సో అలా 2 లోపల మా లంచ్ అయిపోయింది, లోపలికి వచ్చాము. ఇక్కడ ఇలాగా నీట్గా అరేంజ్ చేశారు, చిన్న దిండు లాంటిది మనం ఇక్కడ మెడిటేషన్ ఆర్ యోగా చేసేయడానికి సెటప్ లాగా. అండ్ మాకు చిన్న వెల్కమ్ కిట్ లాగా సద్గురు బుక్ ఒకటి అండ్ బొకే అండ్ ఫ్యూ థింగ్స్ అవన్నీ అందులో పెట్టారు. విభూది అవన్నీ కూడా ఉంటాయి అనమాట, అవన్నీ పెట్టారు. నేను ఇక్కడ అమృతకి చెప్తున్నాను, నేను యాక్చువల్లీ మీరు ముందు బ్లాగ్ చూడకపోతే మీకు విషయం చెప్పలే, నేను సూర్యక్రియ చేశాను అనమాట మన ఈషా స్కూల్ వాళ్ళ నుండే. సో పల్లవి అని తను టీచర్. సో ఈ సూర్యక్రియ నేర్చుకున్నాను, హఠయోగా అంటారు కదా. సో నాకు కొంచెం పోస్చర్స్ అవి తను లాస్ట్ జస్ట్ ఇక్కడ వెళ్ళే 5 రోజుల ముందరే అది చేశాను. చాలా ఆ ఫాలో అప్ నాకు నచ్చింది, నేను రైట్ టైంలో చేశాను అనిపించింది. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పినా నాకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం కింద కూర్చోగలుగుతున్నాను ఎక్కువసేపు, ఇదివరకు కూర్చోలేకపోయేదాన్ని. సో డే బై డే నా పోస్చర్స్ కానీ నా స్టెబిలిటీ కొంచెం స్ట్రెచింగ్ కెపాసిటీ అది పెరిగిందనమాట. సో క్యాపబిలిటీ ఓవర్ టైం పెరుగుతుంది, ఒక్క రోజులో రాదు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కీప్ ఇన్ డైలీ రొటీన్. సో ఇక్కడైతే సద్గురుది మాకు వెల్కమ్ పెట్టారు. అండ్ మా అందరినీ సర్కిల్లో కూర్చొని ఉన్న చిన్న చిన్న గ్రూప్స్లో ఇంట్రడక్షన్ చేసుకోమన్నారు అనమాట. ట్రస్ట్ మీ గాయ్స్, అంత పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్స్, పోలీస్, ఒకళ్ళు మన టీవీ ఛానల్స్ మీడియాలో పనిచేసే పెద్ద పెద్ద యాంకర్స్, నార్త్ ఇండియా నుంచి కూడా ఢిల్లీ, ముంబై, ఇంకా పూణే, అన్ని గుజరాత్ నుంచి. చాలా బాగా అనిపించింది అనమాట అందరిని కలవడం, తెలుసుకోవడం వాళ్ళ కోసం, లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ అంతా. అండ్ హీఈస్ డాక్టర్ సుజిత్, ఆయన వైజాగ్లో ఉంటారు అనమాట, హోమియోపతి డాక్టర్. అండ్ మా పక్కన మిగిలిన వాళ్ళు కొంచెం బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు అండ్ ముంబై. మేము 5 సరిగ్గా మాట్లాడుకుంటున్నాం అండ్ ఇంట్రో చెప్పుకున్నాం ఎవరెవరి బ్యాక్గ్రౌండ్ ఏంటని. అండ్ అక్కడ వాలంటీర్స్ నిజంగా అండి ఎంత సెల్ఫ్లెస్గా, ఎంత పేషెంట్గా ఉంటారంటే వాళ్ళు ఏమో నేను అది మాటలో చెప్పలేను. టేక్ కేర్ చేసిన విధానం కానీ, ఈ స్కెడ్యూల్ అంతా వాళ్ళే ప్లాన్ చేస్తారంట, ఈ ఏవీస్ ప్రిపరేషన్, ఇంకా చాలా చాలా పెద్ద టీమే ఉంటుంది అనమాట వాలంటీర్స్ది. ఇగోండి ఇక్కడంతా మనకి ఈషా ఫౌండేషన్ కోసం అసలు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇంకా పిన్ టు పిన్ క్లియర్గా అన్నీ చెప్తున్నారు. హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ అక్కడ ఏమేమి ఉంటాయి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ స్టాట్యూస్ కోసం మీ జామెట్రీ వైజ్ కూడా. అండ్ ఇది ఒక బెస్ట్ ప్లేస్లో సద్గురు ప్లాన్ చేశారనమాట, అంటే మన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అలైన్ అయ్యే ప్లేస్. దానివల్ల ఇట్ గోట్ హయ్యర్ ఎనర్జీ చాలా చాలా బాగుంటుంది. మనకి ఆటోమేటిక్గా ఒక మెడిటేటివ్ ఇది ఎందుకు వస్తుందంటే వీళ్ళు క్రియేట్ చేసిన ఎన్వైర్న్మెంట్, అట్ ద సేమ్ టైం అది లొకేట్ అయిన ప్లేస్ అలాంటిది అనమాట. అండ్ ఇక్కడ తర్వాత బయటకు తీసుకొచ్చి గ్రూప్ యాక్టివిటీ చేశారు, కొంచెం మమ్మల్ని చీరప్ చేసి. అండ్ గేమే కదా అందరినీ కలిపేది. సో మనకి చిన్నప్పుడు స్టాండ్ సిట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్లో ఇక్కడ ఇడ్లీ, దోశ, కాఫీ, వడ అని చెప్పి ఒకటి చేశారు. నిజంగా చాలా చాలా నవ్వుకున్నాం అనమాట. Okay, idli, dosa, chapati, vada, coffee, idli, dosa, chapati, vada, coffee, idli, dosa, chapati, vada, coffee, idli, dosa. సో అది వర్డ్ అండ్ యాక్షన్ సింక్ అనమాట. సో అందరం దోశ దగ్గర చేపలు కొట్టేసాం, దోశ దగ్గర తిప్పాలి. సో అది ఒక 4 రౌండ్స్ చేశారు, చివరికి ఒక అమ్మాయి విన్ అయింది. అండ్ తర్వాత మొత్తం సర్కిల్లో ఉండమని చెప్పారు,
మమ్మల్ని కట్ చేశారనమాట 4 టీమ్స్గా. ఈ గేమ్ అయితే చాలా నచ్చింది. మన ఖోఖో ఉంటుంది కదా, ఖోఖో టైప్లోనే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇలా ఒక రాడ్ ఇచ్చి మమ్మల్ని అది ఫస్ట్ నుంచి ఇలాగ జిగ్జాగ్గా ఒకళ్ళు పరిగెడతారు. వాళ్ళు ఆ స్టిక్ లాస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు పట్టుకొని పరిగెడతారు. సో మనం ఒక్కొక్క స్టెప్ మూవ్ అవుతూ ఉంటాం కదా ఇది పాస్ చేసిన క్రమంలో. అలా ఏ టీం అయితే ఫస్ట్ ఉన్న పర్సన్ లాస్ట్కి వస్తారో వాళ్ళు ఆ టీం విన్ అనమాట. అండ్ మా టీమే విన్ అయింది. చాలా వాడాము. దట్ జాయ్ ఆఫ్ గేమ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మ్యూజిక్, ఇది ఈషా వాళ్ళది, సౌండ్స్ ఆఫ్ ఈషా అని ఉంటుంది. సో చాలా బాగుంటాయి వాళ్ళ ట్యూన్స్ అంతా. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వెబ్లో చూడొచ్చు, సౌండ్స్ ఆఫ్ ఈషా అని చెప్పి. సో సాంగ్స్ ప్లే చేసి ఇక్కడ అందరూ డాన్స్ చేపిస్తున్నారు అనమాట. అండ్ అక్కడ లైవ్గా ప్లే చేస్తున్నారు అక్కడ అందరూ. మనకి ఎలాంటి ఇంట్రోవర్ట్ అన్నా ఆర్ట్ అండ్ స్పోర్ట్ దగ్గర తీసుకురాగలదు కదా. అక్కడ చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు, క్రియేటర్స్ అయినా సరే అందరూ ఒక రకమైన షై ఉంటాం కదా. నేనైతే అసలు అంత గ్రూప్లో డాన్స్ ఎప్పుడు చేయను. నేను ఇలా వెళ్ళలేదు, దాండియా నైట్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. నేను అదే అంటున్నాను, నాకు మనసులో ఉన్నా సరే శృతి హాసన్లో మనసులో ఉంటుంది, స్టెప్ బయటికి నేను అంత మొహమాటం వస్తుంది. బట్ అలా అందరం కలిసి రౌండ్స్ అన్నీ వేస్తూ చాలా బాగా ఒక 2-3 సాంగ్స్ అలా ప్లే చేశారు, మ్యూజిక్ చేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారనమాట. అండ్ మా రూమ్ ఎదురుగుండానే ఇలా ఒక పార్క్ ఉంది, ఇది నది కాటేజెస్ ఇవి. సో ఇందాక చెప్తున్నాను కదా, మనం వెబ్సైట్లో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని బట్టి మనం మిగిలిన అక్కడ అంతా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రూమ్ దొరకడం ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ అక్కడ మనకి స్కెడ్యూల్స్ అన్నీ ఉంటాయి, టెంపుల్ టైమింగ్స్ అవన్నీ అక్కడ మనకు తెలుస్తాయి. సో ఈ నది కాటేజ్ అనేది మనకి విత్ ఇన్ ప్రెమిసెస్లోనే ఉంటుంది. మెయిన్ మన టెంపుల్స్ అవి ఉన్న దగ్గరలో మనం త్వరగా బుక్ చేసుకుంటే ఇలా దొరుకుతాయి అనమాట దగ్గరలో. ఇంకొంచెం ఏంటంటే కమ్యూట్ కూడా వాళ్ళు అరేంజ్ చేసే ఉంటాయి, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇంకొంచెం రకరకాల, మేము లాస్ట్ టైం అయితే శివపాదం అనే ప్లేస్లో ఉన్నాము. అది కొంచెం లిటిల్ దూరం, వాకింగ్ డిస్టెన్స్ ఓకే, బాగా నడిచే వాళ్ళకి ఓకే, లేకపోతే కొంచెం బగ్గీలో వెళ్ళి రావడం అన్నీ ఉంటాయి. సో టైం కలిసి రావాలంటే మనం విత్ ఇన్ ప్రెమిసెస్లో బాగుంటుంది. అండ్ ఇక్కడ గుడ్ గర్ల్స్ మాధురి అండ్ అమృత ఏం చేస్తున్నారంటే, నేను అమృతకి చెప్పాను చంద్రకుండ చాలా బాగుంటుంది, తప్పకుండా స్నానం చేయాలి అంటే. మాకు నెక్స్ట్ రోజు ఇప్పుడు టైం దొరికేది, బట్ మేము ముందు రోజు ఇప్పుడు మాకు అరౌండ్ 4 o'clock మమ్మల్ని వదిలేశారు వాళ్ళు. 2 hours అంతా మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. మళ్ళీ మమ్మల్ని అక్కడ జాయిన్ అవ్వమని చెప్పింది. సో ఈ మధ్యలో గ్యాప్లో రెస్ట్ తీసుకోకుండా చంద్రకుండకి వెళ్ళాం. నేను ఇందాక లేవీలో స్నిప్పెట్ తీసుకున్నా మీకు చూపిద్దామని. సో ఈ విధంగా ఉంటుంది. అసలు చంద్రకుండ సూర్యకుండ ఏంటంటే మనకి తీర్థకుండం తెలుసు కదండి, మన అన్ని కోనేరు అవి ఉంటాయి, బయట తీర్థకుండాలు ఉంటాయి అలాంటిది. బట్ ఇది ఏంటంటే మనకి 3 శివలింగాలు ఉంటాయి. సూర్యకుండ మగవాళ్ళకి, చంద్రకుండ ఆడవాళ్ళకి. ఇది చంద్రకుండ రూఫ్ అది ఇలా ఉంటుంది. అండ్ అది స్ట్రక్చర్ చేసిన విధానం కానీ, అండ్ వాళ్ళు అక్కడ మెయింటైన్ చేసే శానిటీ, ఆ ప్యూరిటీ ఆఫ్ వాటర్లో కూడా హెర్బ్స్ అవి ఉంటాయంట. అండ్ వాటిని రసలింగం అంటారనమాట. మెర్క్యూరీతో ఉంటుంది పైన లింగం. మనకి మగవాళ్ళకి ఇలా వేరే ప్లేస్ ఉంటుంది, ఆడవాళ్ళకి చంద్రకుండ వేరే ప్లేస్లో ఉంటుంది. డిస్టెన్స్ ఉంటుంది రెండింటికి. అండ్ ఇది 20 rupees టికెట్ ఉంటుంది, ఐ రిమెంబర్. సో ఇలా మనకి టవల్ ఇస్తారు మగవాళ్ళకి, అండ్ ఆడవాళ్ళకి టాప్ టు బాటమ్ కవర్ ఇలా మ్యాక్సీ ఎలా ఉంటుంది అలా ఫుల్ ఒకటి ఇస్తారు, సేమ్ అలానే ఉంటుంది ఫ్యాబ్రిక్. సో మనం మొత్తం డ్రెస్ అంతా తీసేసి స్నానం చేసి అది కట్టుకొని మళ్ళీ మడి స్నానంలాగా దాని మీద మళ్ళీ ఫుల్ షవర్ చేసి హెయిర్ కూడా మొత్తం తడిపేసి మొత్తం అప్పుడు మనం తీర్థకుండలోకి వెళ్ళాలి. ఇది కూడా నేను చెప్పగా చంద్రకుండ ఇది ఆడవాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. మొత్తం కవర్డ్గా ఉంటుంది అన్నమాట. అక్కడ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఇలా స్టెప్స్ అన్ని దిగి కిందకి వెళ్తే ఆ పైనుంచి అలా వాటర్ పడుతూ ఉంటాయి. అండ్ నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయను, నేను శివరాత్రి వీడియోలో కూడా చెప్పాను, అది మనం అసలు మాటల్లో వర్ణించలేం అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ వాటర్ చిల్డ్ ఐస్ కూల్ వాటర్ ఉంటుందన్నమాట. మొత్తం మనకి సిస్టమ్ అంతా క్లెన్స్ అయిపోతుంది, మన మైండ్ కానీ బాడీ కానీ చాలా చాలా క్లెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీ గెట్ సమ్ కైండ్ ఆఫ్ పవర్, ఐ డోంట్ నో, ఒక రకమైన ప్రశాంతత ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. సో అలా ఉంటుంది. నేను ఇది లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేసా. ఐ థాట్ ఈ ఫ్లోలో కూడా మీకు చూపిద్దామని. సో అక్కడి నుంచి వచ్చేసి మనం మళ్ళీ బయట వాష్రూమ్స్ లాగా మొత్తం చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, మళ్ళీ మనం డ్రెస్ చేసుకోవడమే. టవల్స్ అవి పట్టుకెళ్తే బాగుంటుంది, సో వెంటనే డ్రై అప్ చేసుకోవడానికి. సో మేము టవల్స్ అన్నీ పట్టుకెళ్ళి తీసుకెళ్ళాం. అండ్ వేర్ లూజ్ క్లోత్స్ ఫర్ బెటర్ కంఫర్ట్. స్టిక్కీగా టైట్గా ఉండే బట్టలు కానీ కొంచెం వెస్ట్రన్ వేర్ అవాయిడ్ చేస్తే మంచిది. మోస్ట్లీ ఏంటంటే అందరూ చాలా హ్యాపీగా లూజ్ అండ్ బ్రీజీ క్లోత్స్ వేసుకుంటే, అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అను వీ షుడ్ మెయింటైన్ ఫ్యూ థింగ్స్ కదా, అది బాగుంటుంది. మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట బ్రీజీ క్లోత్స్ వేసుకుంటే. సో అందరూ ఇప్పుడు బస్సులో మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము లేజర్ షో చూపించడానికి.
నేను లాస్ట్ టైం మేము 4-5 డేస్ వెనకాల కూర్చున్నాం శివరాత్రికి. అంత దగ్గరికి వెళ్ళే అవకాశం రాలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉండేదన్నమాట. అప్పుడు అమిత్ షా వచ్చారు కదా, సో చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండే. అనుకున్న ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశాను. సో ఇప్పుడు దగ్గరగా ఆదియోగిని అలా మొత్తం ఇలాంటి అసలు వెదర్ చూడండి, సన్సెట్ అయిపోతుందేమో. నిజంగా కైలాసంలో ఇలా ఉంటారు ఆ మబ్బుల మధ్యలో అన్నట్టు ఉంటుందన్నమాట మొత్తం. నేను అసలు ఎవరూ క్యాప్చర్ చేయలేం అలాంటి వ్యూ. అంటే మన కళ్ళతో 360 degrees అలా తల తిప్పి చూస్తే మొత్తం కొండలు, మొత్తం మబ్బులు, అవి కూడా ఏంటి ఇలా మన కెరటాలు ఎలా పడితే ఆ టైప్లో పడుతున్నాయి అన్నమాట మబ్బులు. అండ్ చిన్న చిన్న డ్రిజిల్ అద్భుతంగా ఉందన్నమాట. గైస్ రిమెంబర్ ఇదంతా ప్లేస్ ఉంది కదా, సో మేము ఆదియోగి స్టాట్యూ దగ్గరకు వచ్చాం. వేర్ ఆర్ యూ ఓ యూ హియర్. సో మేము ఆదియోగి స్టాట్యూ దగ్గరకు వచ్చాము. లాస్ట్ టైము అక్కడ కూర్చొని నేను ఆ మౌంటైన్స్ దగ్గర నేను సన్సెట్ తీసాను, మీకు గుర్తుందో లేదో. నా శివరాత్రి వ్లాగ్ చూస్తే యూ రిమెంబర్. మేము అక్కడ కూర్చున్నాం, కరెక్ట్గా ఒక 3rd బేలో కూర్చున్నాము. అసలు ఏవి అంటే మనం ఇక్కడ వెల్లంగిరి హిల్స్ ఇక్కడ ప్లేస్ని సౌత్కి కైలాసాన్ని అంటారు కదా, ఎందుకు అంటారని అర్థమైంది. ఆయన మబ్బుల్లో కూర్చున్నట్టున్నాడు. అసలు రాసి పెట్టుంటే వచ్చానన్న, ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే అలాంటి చోటుకు వస్తా. అసలు 2 కళ్ళు చాలట్లే. ఒక్క సెకండ్, లుక్ ఎట్ దిస్. అక్కడ సన్సెట్ చూసే లాస్ట్ టైం నేను. అండ్ లుక్ ఎట్ హిమ్, అసలు మ్యాజిక్. రెండు కళ్ళు చాలా చూడడానికి. సో అక్కడ చైర్స్లో కూర్చున్నాం అనమాట. కింద ఫుల్ వానకి డ్రిజిల్ తడిగా ఉంది. ఆల్రెడీ మేము ఫుల్ అక్కడ చంద్రగుండలో తడిచి వచ్చాం కదా, ఆ చిల్నెస్ ఇంకా బాడీలో ఉందన్నమాట. ఇక్కడ గాలి, ఐస్ కోల్డ్, చాలా బాగుంది అసలు వెదర్ అయితే. సో చైర్స్ మీద కూర్చున్న మొహమాట పడకుండా, బికాజ్ మన బాడీకి కూడా మనం కేర్ తీసుకోలేక నెక్స్ట్ 2 days ఎలా ఉంటుందని. సో ఇయర్ సెన్సిటివిటీ స్టార్ట్ అయింది. నేను స్కార్ఫ్ కానీ ఒక క్యాప్ లేదా అంబ్రెల్లా అన్ని బ్యాగ్లో పెట్టొచ్చానండి, తెచ్చుకున్న అక్కడ వరకు బ్యాగ్లో ఉన్నాయి. సో మేము ఇక్కడే కదా అని చెప్పి అలా బస్సు ఎక్కేసాము. నిజంగా అంబ్రెల్లా క్యారీ చేయండి, చిన్న పాకెట్ అంబ్రెల్లాస్ లాంటివైనా సరే క్యారీ చేయండి మీరు పిల్లలతో కనుక వెళ్తే, బికాజ్ అక్కడ ఎనీ టైం ఏదైనా జరగచ్చు. వెదర్ అసలు చిన్న పిల్లలు అల్లరి చేస్తుంది అనమాట. అందుకని ఇలా చూస్తున్నాము. అండ్ ఆయన కూడా అలా డ్రిజిల్ పడుతూ ఉంటే ఎంత బాగుందో. ఈవినింగ్ అయితే బర్డ్స్ అవి ఎగురుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు లేజర్ షో స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక విట్నెస్ చేయాల్సింది. అండ్ లేజర్ షో అంటే నాకు ఇదివరకు తెలియదు. అక్కడ మొత్తం ఆదియోగి స్టోరీ, సద్గురు వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది, దాని ప్రకారం విజువల్స్ ఉంటాయి. ఆ విషయం నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పలేదు. అది నాకు తెలియదు అసలు ఇలా ఉంటుందని. లేజర్ షో అంటే మనకి మ్యూజిక్ పెట్టి చాలా దగ్గర జరుగుతాయి కదా అలా అనుకున్నాను. ఇలా స్టోరీ పిన్ టు పిన్ అసలు ఆదియోగి అంటే ఏంటి, ఆయన లైక్ ఎలాగ యోగిక్ ప్రాక్టీసెస్ ఎలా మనకి వచ్చే ఆచరణలోకి, ఇలా మొత్తం డీటెయిల్డ్గా స్టోరీ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ స్నేక్ ఒక దగ్గర ఇలా వచ్చి ఆయన మెడ చుట్టూ తిరిగి నుంచుంటుందండి. ఆ బిట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. యాజ్ ఇఫ్ నిజంగా కదులుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ మనకి శివపార్వతులు కనిపించేది ఒకటి, కొన్ని హైలైట్ మూమెంట్స్ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. నేను ఇవాళ మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టాను, శివపార్వతులు ఈ బిట్ చూసి నేను సాంగ్ ఉంటుంది కదా, సో ఇలా వాళ్ళిద్దరూ ఆయన ఎలా ఫీల్ అవుతాడు పార్వతీదేవి కోసం అని ఆ పర్స్పెక్టివ్లో నేను ఒక రీల్ పెట్టాను, చూడండి ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ కూడా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ ఆర్ మార్నింగ్. ద బెస్ట్ లవ్ స్టోరీ. అండ్ అసలు ప్రేమ, హస్బెండ్, ఫాదర్గా ఒక లైక్ ఒక ఫ్యామిలీగా రోల్ మోడల్ ఎవరంటే మన శివపార్వతులు అంటారు మన ట్రెడిషన్లో. ఎన్ని రకాల స్టోరీస్ ఎంత చెప్పినా ఇంకా తనివి తీరదు మనకు వినడానికి, అంత బాగుంటాయి. సో అండ్ ఆయన ఈ ఫేస్ కానీ అంత చిన్న పిల్లాడు ఎలా ఉంటారు అలాంటి అంత హ్యూజ్ స్ట్రక్చర్ ఉన్న ఒక చిన్న బేబీ, ఒక 5 to 6 years old బాబు ఎలా ఉంటాడు. నాకు కళ్ళు మూసుకొని కింద నుంచి చూస్తే అర్జున్ చూసినట్టు ఉంటుంది అనమాట. అంటే అర్జున్ కళ్ళు ఇలా వాడు పడుకున్నప్పుడు చూస్తాను కదా, నేను అమృతతో అంటున్నా అర్జున్ పడుకున్నప్పుడు అలానే ఉంటుంది చూడడానికి అని. సో అలా చిన్న బాబులాగా ఎంత సున్నితంగా ఉంటుందో నాకు ఆదియోగి స్టాట్యూ
ఫీచర్ చాలా చాలా ఇష్టం, చాలా కామింగ్గా అనిపిస్తుంది అలా చూస్తూ కూర్చుంటే. సో తర్వాత అయితే మళ్ళీ మేము వచ్చేసాము బ్యాక్కి, తడిసాం కొంచెం, బట్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో వచ్చి నేను స్పంద హాల్లో నేను సూర్యక్రియ చేశాను కదా, అది రోజు కొంచెం ఖచ్చితంగా మన తప్పులు తగడకలు చేసినా గుర్తు తెచ్చుకుంటూ మనసులో ఆ ప్రాక్టీస్ చేస్తేనే ఇంకా మనం ఫర్దర్ గుర్తుంటుంది. అందుకని బ్రేక్ చేయకూడదని మనకి 4 hours కొన్ని ఎంటీ స్టమక్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సాలిడ్స్ తినడానికి, లిక్విడ్ తాగడానికి, అలాగా అప్పుడే చేయాలి, ర్యాండమ్గా చేయకూడదు సూర్యక్రియ. సో నేను కొంచెం ఏదైతే ఎంటీ స్టమక్ కండిషన్ ఉంటుందో అది మెయింటైన్ చేశాను. మధ్యాహ్నం తిన్నాక ఏం తినలేదు, సో దట్ ఇక్కడ డిన్నర్ చేయక ముందే వచ్చి క్విక్గా చేసుకుంటున్నాను. అండ్ మా టీచర్ చెప్పారనమాట, ఇక్కడ పెద్ద పెద్ద చాలా గొప్ప గొప్ప వాళ్ళు యోగా చేసిన ప్లేస్ అది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నారు. సో ఐ మేడ్ ఇట్ హ్యాపెన్. చక్కగా టైం సెట్ అయింది. మెయిన్ ఏంటంటే ఒక స్కెడ్యూల్లో ఉండేసి ఓ రొటీన్ ఫాలో అయితే చక్కగా స్కిప్ అవ్వకుండా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి రకరకాల టైమింగ్స్, వర్క్ కల్చర్ కూడా పిచ్చిగా ఉండడం వల్ల నేను ఒకే పర్ఫెక్ట్ టైంలో చేయలేకపోతున్నా. బట్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ తప్పకుండా. సో ఇలా ఉంటుందన్నమాట. బయట ఎంత బాగుంటుందో మొత్తం ఫ్లాస్ పెట్టి అంతా. సో ఇది స్పంద హాల్. సో నేను అయితే సూర్యక్రియ చేశాను. కొంచెం చిన్న చిన్న తప్పులు అనిపించాయి నాకు, బట్ ఐ డెఫినెట్లీ కరెక్ట్ ఇట్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇలా బయటకు రాగానే మొత్తం ఇలా డిన్నర్కి అరేంజ్ చేశారనమాట. చూసారా, ప్రతి చిన్న దగ్గర అమృత ఉండింది. ప్రతి టైనీ ప్లేస్లో కూడా అంత డీటెయిలింగ్, ఒక ఫ్లాస్, చిన్న ముగ్గు, లైక్ చాలా చాలా అవి ఎఫెక్ట్ చూపిస్తాయి అని తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం మన ఇంట్లో ఉన్నట్టు అని. నేను ఇంట్లో కూడా ఈ మధ్యన అలా ఫ్రెష్ ఫ్లవర్స్ కొంచెం అలా పెట్టడం అది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే క్యారెట్ సూప్, టొమాటో సూప్, రోటీ అండ్ కర్రీ ఏంటి నేను క్లోజప్లో తీసాను అనమాట గుర్తుపెట్టుకోవడానికి. అండ్ సాంబార్, ఐ ఫీల్ ఇది సాంబారేనా కాదు, మిక్స్డ్ వెజ్ కర్రీ. ఆ గ్రేవీ అవి కూడా మనకి అనియన్ లేకుండా ఉంటుంది. సో సాత్విక్ ఫుడ్ వల్ల స్టమక్ మీద ఎఫెక్ట్ బాగుంటుంది. సో ఇది జీరా రైస్ చేశారు ఆ రోజు. మీల్ ప్లాన్ అంతా కూడా న్యూట్రిషన్ బ్యాలెన్స్ అయ్యేలాగే వాళ్ళు చేస్తారంట. చాలా చాలా పెద్ద టీమ్స్ ఉంటాయంట ప్రతి సెగ్మెంట్కి. సో ఇది రైతా, బూందీ రైతా చేశారు. అండ్ మనకి జావ ఉంటుంది కదండి రాగితో, అలా డిఫరెంట్ జావులు ఉంటాయి. అండ్ అక్కడ నేను కొన్ని రకమైన స్మూతీస్ కూడా మాకు ఇచ్చారు, పీనట్స్తో చేసేవి, బనానాస్తో, ఇలా నేను. సో అది కూడా నేను స్టోరీలు చెప్పాను, చాలా బాగుంది. నేను ఏంటంటే ప్రతిదీ ఇది అమృత ప్లేట్ నేను సర్వ్ చేయించుకున్నప్పుడు చాలా కొంచెం సర్వ్ చేయించుకుంటా, సో దట్ ఐ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్ అని. ఇక్కడనే కాదు ఎక్కడన్నా సరే మన హోటల్లో మనమే డబ్బులు ఇచ్చినా మీరు ఎంత తినగలరో అంతే సర్వ్ చేసుకోండి, సో దట్ ఫుడ్ వేస్ట్ అవ్వదు. మన ప్లేట్లో వచ్చి మనకు నచ్చకపోవడం మన ఇష్టం, ఇట్స్ ఓకే. మనకి నచ్చంది తినకూడదు, ఎప్పుడు నచ్చితేనే తినాలి. అంటే నచ్చితే అంటే టేస్ట్ అనే కాదు, ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు ఈట్, మీకు కడుపు నిండిపోవచ్చు, తర్వాత బలవంతంగా కుక్కకూడదు, అది మీ బాడీని ఇన్సల్ట్ చేసినట్టు. ఇది నా ఎప్పటి నుంచో నేను ఫాలో అయ్యే రూల్ అనమాట. ఓవర్గా సర్వ్ చేసేసుకొని పడేయద్దు. ఒక అరముద్ద అది ఓకే, ఇట్స్ ఫైన్, బట్ ఎక్కువ చాలామంది పడేస్తూ ఉంటారు, ఎందుకంటే సర్వ్ చేసుకుంటారు, తర్వాత నచ్చదో లేకపోతే టమీ ఫుల్ అయిపోతుందో. అందుకని అందరినీ ఒక హాఫ్ స్పూన్ ఇవ్వండి, కొంచెమే సర్వ్ చేయండి, నచ్చితే మళ్ళీ వచ్చి పెట్టుకుంటా అని చెప్తున్నా. సో ఇదనమాట ప్లేట్ అయితే. ఆ రోజు చాలా బాగుండే సూప్, నాకు సూప్ చాలా ఇష్టము. సాల్ట్స్, స్పైస్ అన్నీ కూడా చాలా మోడరేట్గా ఉంటాయి అనమాట, అస్సలు ఎక్కువ ఉండవు. ఇది రాగితో చేసినది స్మూతీ ఏదో, సో అది ఇంకొన్ని లైట్ లేదు సరిగ్గా, అందుకే మళ్ళీ ఫ్లాషెస్ తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ వి ఎక్స్పీరియన్స్. సో రూమ్కి అయితే వచ్చేసాము. నేను అసలు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదన్నమాట. మార్నింగ్ ఇంట్లోనే హెడ్ బాత్ చేసి వెళ్ళాము, ఇంకా అక్కడే కాలు చేతులు కడుక్కొని అలా కంటిన్యూ అయిపోయాము. టెంపుల్స్కి వెళ్ళలేదు ఆ రోజు, అందుకనే టెంపుల్కి వెళ్ళాలంటే ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్దాము. చాలా అంటే ఫస్ట్ డేనే ఏదో ఫీలింగ్ వచ్చింది, జరిగినంత అందరినీ కలవడం కానీ అక్కడ యాక్టివిటీస్ చాలా బాగా నచ్చాయి. సో రూమ్కి వచ్చి ఇంకా కూర్చున్నాను. యాక్చువల్లీ ఆ రోజు ఎడిట్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ చేయడం కుదరలేదు. నేను అమ్మతో జరిగినంతా మాట్లాడుకుంటూ అలా గడిపేసాం అనమాట. ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి, నా ఫోన్లో డేటా క్లియర్ చేసుకోవడము ఇదే నాకు పెద్ద టాస్క్. ఇంకా నేను వీటి మీద కూడా ఒక చిన్న ల్యాప్టాప్ కొనుక్కొని ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్స్ చేసుకొని అన్నీ చేయాలని అనుకుంటున్నాను. నాకు అన్ని టూల్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దెమ్. యాజ్ ఇఫ్ మన బాడీలో అంతా క్యాపబిలిటీ ఉంటుంది కానీ మనం మొత్తం వాడం కదా. సో అలానే ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. ఐ షుడ్ గెట్ బెటర్, బికాజ్ నేను బ్లాగింగ్ ఎక్కువ చేయాలంటే డేటా మేనేజ్మెంట్ చేసుకోవాలి, అది చేసుకోక నేను ఎక్కువ వీడియోలు చేయట్లే. సో అలా అయితే చాలా బాగా గడిచిందండి ఆ రోజు. మీకు వీడియోలో నేను చెప్పిన విషయాలు కానీ ఎక్స్పీరియన్స్ చేసినవి మీకు నచ్చాయి అంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, సో దట్ ఇంకా ఇలాంటివి నచ్చుతాయి అనుకున్న వాళ్ళకి రీచ్ అవుతాయి అనమాట. సో మనం ఎంగేజ్మెంట్ వల్లే కరెక్ట్ ఆడియన్స్కి నేను రీచ్ అవ్వగలుగుతాను. సో ప్లీజ్ షేర్ ద వీడియో విత్ యువర్ లవ్డ్ వన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ వీడియో సూన్ పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీకు. Day 2 and Day 3 అయితే అసలు అమేజింగ్ అనమాట.
ఇంకంత పెద్ద వీడియోలు అవుతాయి అనిపిస్తుంది. ఇదే 25 minutes వచ్చింది. సో స్టే ట్యూన్ గైస్. యాజ్ ఐ సెడ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సీ యూ సూన్, బాయ్ బాయ్.